2024 ఎన్నికల ఓటమి నిరాశతో ప్రాంతాలు, మతాలు, కులాల మధ్య చిచ్చుపెట్టి చలికాచుకోవాలని వైసీపీ చూస్తుందని మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వెలగపూడి సచివాలయంలో ఎంపీ సానా సతీష్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. బలమైన నేతలను తయారు చేసే కర్మాగారం టీడీపీ అయితే నేరస్తులను తయారు చేసే ఫ్యాక్టరీ వైసీపీ అని ధ్వజమెత్తారు. ఈడబ్ల్యూఎస్ కాపు రిజర్వేషన్ ను రద్దు చేసి కాపు ద్రోహిగా జగన్ మిగిలిపోయారని విమర్శించారు. ఈ రకంగా రామ లక్ష్మణులుగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ గారు కలిసి ఉన్నంత కాలం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గొడ్డల పార్టీకి మనుగడ లేదనేటువంటి వాస్తవాన్ని గ్రహించినటువంటి జగన్మోహన్ రెడ్డి అటువంటి రామ లక్ష్మణులైనటువంటి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ని విడగొట్టాలనేటువంటి కుట్రలు, కుతంత్రాల్లో భాగంగానే అటువంటి పులివెందుల సంస్కృతిని అమలు చేసుకుంటూనే ఈవేళ పవన్ని, కాపుల్ని టార్గెట్ చేస్తూ ఈవేళ గొడ్డల పార్టీ చేస్తున్నటువంటి రాజకీయాలని ప్రజలందరూ కూడా నిశితంగా గమనించాలని చెప్పేసి కూడా మీ ద్వారా కోరుతూ ఉన్నాం. ఎందుకంటే ఈవేళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ప్రయత్నం మనం చూస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో కులాల మధ్య అడ్డుగోడలు ఉండకూడదని ఈవేళ చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తూ ఉంటే, ఈవేళ గొడ్డల పార్టీ మాత్రం కులాల మధ్య అడ్డుగోడలు ఉండాలి, కులాల మధ్యలో అడ్డుగోడలు ఉంటేనే రాజకీయ భవిష్యత్తు ఉంటుందనేటువంటి ఆలోచనతో, దుర్మార్గంతో ఈవేళ గొడ్డల పార్టీ ఈ రాష్ట్రంలో చేస్తున్నటువంటి రాజకీయాల పట్ల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి మీ ద్వారా అందరినీ కూడా కోరుకుంటూ ఉన్నాం. 5 సంవత్సరాలు వాళ్ళు అధికారం ఇచ్చారు, 151 సీట్లు ఇచ్చారు, 50% సీట్లు ఇచ్చారు. మరి అధికారంలో ఉన్నటువంటి 5 సంవత్సరాలు ఆ రోజు కరివేపాకుల మాదిరిగా మరి కాపుల్ని వాడుకుని వదిలేసినటువంటి పరిస్థితి మీది. కానీ ఈరోజు మేము అధికారంలోకి వచ్చాక మీరు చూశారు, ఈవేళ ఇప్పుడే చూసాం ఒక ఎంపీగా ఆయనకి పదవులు ఇవ్వడం కానీ, ఈ విధంగా మరి అదేవిధంగా కాపులకి సంబంధించినటువంటి మరి ఈవేళ మీకు నేను ఒక ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నాం. ఈవేళ పోలవరం ప్రాజెక్టు ఉంది. పోలవరం ప్రాజెక్టు పూర్తవుతే మరి నిజంగా అక్కడ మేలు జరిగేది ఆ గోదావరి జిల్లాలో కాపులకే. మరి అటువంటి పోలవరాన్ని కూడా నువ్వు 5 సంవత్సరాలు నిర్వీర్యం చేసేసి ప్రశ్నార్థకం చేసావు. మళ్ళీ ఈవేళ పోలవరాన్ని మేము పూర్తి చేస్తున్నాం. అంటే ఈ రకంగా ఒక సాఫ్ట్వేర్ ఈవేళ కాపు బిడ్డలు కూడా చాలా చోట్ల మేము గ్రామాల్లో చూస్తూ ఉన్నాం. ఎక్కడ చూసినా కూడా ఈవేళ ప్రతి గ్రామంలో 20 మంది 30 మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కాపు బిడ్డలు ఈవేళ గ్రామాల్లో ఉంటూ ఉన్నారు. వ్యవసాయం ఇబ్బందికరంగా ఉన్న ఈవేళ ఆ యొక్క సాఫ్ట్వేర్ ఫ్యామిలీలు ఈవేళ గ్రామీణ ప్రాంతాల్లో ముందుకెళ్తూ ఉన్నాయి. అటువంటి సాఫ్ట్వేర్ని ఈవేళ మీరు చూశారు. ఈవేళ గతంలో సాఫ్ట్వేర్ అవుతూ ఈవేళ క్వారంటైన్ వ్యాలీ అని పెట్టి ఈవేళ ఉద్యోగోపాధి అవకాశాలు ఇవ్వడం కానీ, అంటే ఈ రకంగా ఈ యొక్క 2 ఏళ్ల కూటమి పాలనలో నేరుగానే కాకుండా ఇండైరెక్ట్గా కూడా ఉద్యోగోపాధి అవకాశాలు పెంపొందించేటువంటి విషయంలో కూడా ఈవేళ కాపు యువత కూడా ఈరోజు లబ్ధి చెందుతున్నటువంటి పరిస్థితి.